పరిశుద్ధాత్మ దేవుణ్ణి నేను అడిగాను, ఈరోజు నీ బిడ్డలకి ఏ వర్తమానాన్ని మీరు చెప్పమంటారు ప్రభు అని అడిగినప్పుడు పరిశుద్ధాత్ముడు నాకు ఇచ్చిన వాక్య ధ్యానం లేవియాకాండం 19వ అధ్యాయము 5వ వచనం. ఒకసారి చూడండి, లేవియాకాండము 19వ అధ్యాయము 5వ వచనం. మీరు యెహోవాకు సమాధాన బలి అర్పించినప్పుడు అది అంగీకరించబడినట్లుగా అర్పింపవలెను. యేసుకు స్తోత్రం చెప్పండి. ఇక్కడ లేవియాకాండంలో రాయబడిన మాట, మీరు దేవునికి యెహోవాకి సమాధాన బలులను అర్పిస్తున్నప్పుడు, కానుకలు ఇస్తున్నప్పుడు, ప్రార్థనలు చేస్తున్నప్పుడు, స్తుతులు చెల్లిస్తున్నప్పుడు, ఉపవాసాలు ఉండేటప్పుడు, విజ్ఞాపన చేస్తున్నప్పుడు, మీరు ఏది చేసినా యెహోవాకు అంగీకరించినట్లుగా మీరు చెయ్యండి. యెహోవా అంగీకరించాలి, యెహోవా యాక్సెప్ట్ చేయాలి. నేను దాన్ని అంగీకరిస్తున్నాను, అవును నేను దాన్ని విన్నాను, ఓకే నేను రిసీవ్ చేసుకున్నానని యెహోవా మాట్లాడాలి. నువ్వు చెప్పే స్తుతులు, నువ్వు ఇచ్చే కానుక, నువ్వు చెప్పే స్తోత్రాలు, నువ్వు ఉండే ఉపవాసాలు, నువ్వు చేసే విజ్ఞాపనలు ఏదైనా కావచ్చు కాక, నువ్వు ఏది చేస్తున్నా సరే, నువ్వు దేవుని కొరకు ప్రార్థన, ఉపవాసాల, ప్రవచనాల, లేదంటే ఆ స్తుతుల, స్తోత్రాల, వేకుజామున ప్రార్థనలా, నువ్వేది చేస్తున్నా యెహోవాకి ఎలా ఉండాలంట? అంగీకారముగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. అంగీకరించబడేటట్లుగా ఉండాలి. ఏదో చేశాము, ఏదో అయిపోయింది అన్నట్లుగా కాదు. యెహోవా వాటిని అంగీకరించాలి. నీ నోటి నుంచి వస్తున్న స్తుతిని ప్రభు అంగీకరించాలి. నీ నోటి నుంచి వస్తున్న ప్రార్థన ప్రభు అంగీకరించాలి. నీ నోటి నుంచి వెలువడుతున్న విజ్ఞాపన దేవుడు అంగీకరించాలి. నువ్వు చేతులెత్తితే దేవుడు అంగీకరించాలి. నువ్వు ఉపవాసం ఉంటే దేవుడు అంగీకరించాలి. నువ్వు కుడి చేతితో పట్టుకుని వచ్చి దేవునికి ఇచ్చి ఆ అర్పణ కానుక అంగీకరించబడాలి. నువ్వేది చేసినా ఒక ఆత్మీయుడుగా, ఒక క్రైస్తవుడుగా నువ్వేది చేసినా ప్రభు అంగీకరించినట్లుగానే చెయ్యాలి. కయ్యూన్లాగా చేసామంటే దేశదిమ్మరులు అయిపోతారు అంతే. దేవుని దగ్గరికి తెచ్చేది అంగీకరించబడాలి. దేవుని ముందుకు తీసుకొచ్చేది అంగీకరించబడాలి. అంగీకారము కాకపోగా కయ్యూని మీదకు దిగిన శాపం ప్రజల మీద పనిచేస్తుంది. జ్ఞాపకం చేసుకోండి. ఎంతమంది దేవునికి అంగీకరించే ప్రార్థనలు చేస్తున్నారు, ఎంతమంది దేవుడు యాక్సెప్ట్ చేసే స్తుతి, స్తోత్రాలు, విజ్ఞాపనలు, ఉపవాసాలు, కానుకలు ఇస్తున్నారు. ఎంతమంది దేవుడు అంగీకరించినట్లుగా. కీర్తనాకారుడు ఒక మాట అన్నాడు, ప్రభుతో ఒక మాట అంటున్నాడు. 19వ కీర్తన 14వ చరణంలో కీర్తనకారుడు మాట అంటున్నాడు, నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోట మాటలను నా హృదయ ధ్యానమును అంగీకారముగా ఉండును గాక. దేవునికి స్తోత్రం. నా నోటి మాట, నా హృదయ ధ్యానం ఎవరికి అంగీకారంగా ఉండాలట? దేవునికి. అయ్యా నీకు అంగీకారములుగా ఉండును గాక. నీకుందా ఆశ? నీ మాట్లాడే మాట, నేను చేసే ప్రార్థన, నేను చెప్పే స్తుతి, నేను చెప్పే స్తోత్రం దేవునికి అంగీకరించబడాలి. దేవుడు అంగీకరించాలి. నా హృదయ ధ్యానం, నేను మనసులో ప్రభుని ధ్యానిస్తున్నప్పుడు, మనసులో ప్రభుని స్తుతిస్తున్నప్పుడు, మనసులో ప్రభుని ఆరాధిస్తున్నప్పుడు, మనసు యందు ప్రభుని తప్పిస్తున్నప్పుడు అది కూడా అంగీకరించబడును గాక. అవన్నీ అంగీకరించబడును గాక. నేను చెప్పే స్తోత్రాలు అంగీకరించబడును గాక. ఆమెన్ చెప్పండి. ఆమెన్ అంటే ఏమని చెప్పాను? అంటే నీ జీవితంలో జరగొద్దు, అవి అంగీకరించబడొద్దు. నువ్వు చెప్పే స్తోత్రాలు, స్తుతులు మీకు నేను ప్రతిసారి చెప్పే కాక అని వినపడినప్పుడల్లా ఆమెన్ చెప్పమని. ఆమెన్ అంటే అది నీ జీవితంలో జరుగును అని అర్థం, అది జరిగిపోద్ది అని అర్థం. ఇక్కడ దావీదు మహారాజు అదే అంటున్నాడు. ఆయన దావీదు మహారాజు అయ్యుండి ఆయన అంటున్నాడు, నా నోటి మాటలు, నా హృదయ ధ్యానం అది నీకు అంగీకారముగా ఉండును గాక అంటున్నాడు. దేవునికి అంగీకరించినట్లుగా మనం ఏది చేసినా చేయాలి. నువ్వేదన్నా చెయ్యి, నువ్వే ఘనకార్యమన్నా చెయ్యి, నువ్వే పెద్ద మీటింగ్ అన్నా పెట్టించు, పెద్ద సభలన్నా పెట్టించు, నువ్వు పెద్ద బిళ్ళపిచ్చి పాటలన్నా పాడు, నువ్వు ప్రార్థన అన్నా చెయ్యి, నువ్వు ఏదన్నా చేయదు అనవసరం. అది దేవునికి అంగీకరించబడినట్లుగా ఉండాలి. నువ్వు ప్రభుకి ఏది చేసినా అది అంగీకరించబడాలి. నువ్వు ఇప్పుడు నేను ఆలోచించావా, నేను ప్రార్థన చేశాను దేవుడు అంగీకరించాడో లేదు, నేను కానుక ఇచ్చాను ఇది దేవుడు అంగీకరించాడో లేదు, నేను ఉపవాసం ఉన్నాను ఇది దేవుడు అంగీకరించాడు? ఎప్పుడైనా నీ మనసుకు తట్టింది ఆ విషయం? ఆలోచించరు.
ప్రార్థన చేయమన్నారు, ప్రార్థన చేసాం. చర్చికి రమ్మన్నారు, చర్చికి వచ్చాం. కానుక ఇమ్మన్నారు, కానుక ఇచ్చాం. పాటలు పాడమన్నారు, పాటలు పాడాం. ఉపవాసం ఉండమన్నారు, ఉపవాసం ఉన్నాం. కడుపు కట్టుకున్నాం, కడుపు కాల్చుకున్నాం. అంత అయిపోయింది. ఇది దేవుడు అంగీకరించాడా, అంగీకరించలేదా, నా ప్రార్థన అసలు దేవుడు విన్నాడా, వినలేదా, నా అర్పణ దేవుడు తీసుకున్నాడా, తీసుకోలేదా, నేను ఇచ్చింది మంచిదేనా, చెడ్డదా, అసలు దేవునికి ఎలా ఉంది అనేది మనకు అనవసరమే. కాదు, ఏదో చేసేస్తున్నాం అంతే. ఏదో బుధవారం వచ్చేస్తాం, శుక్రవారం వచ్చేస్తాం, ఆదివారం 2 పూటలు వచ్చేస్తాం, ఏదో చేసేస్తాం, అయిపోయింది, వెళ్ళిపోతాం. ఇక తర్వాత సంగతి అంగీకరించింది, అంగీకరించపోయింది, పని చేసింది, పని చేయకపోయింది, దేవుడి దగ్గరికి వెళ్ళింది, వెళ్ళకపోయింది, అదంతా తర్వాత సంగతి కదా. నీ విషయం అయితే తర్వాత సంగతి. కానీ దావీదు గారు అంటున్నారు, నా నోటి మాట, నా హృదయ ధ్యానం అవి అంగీకారములుగా ఉండాలి ప్రభువా. ఆయన ఎలాంటి ప్రార్థన చేస్తున్నాడు చూడండి. ఆయన ఎలాంటి ప్రార్థన చేస్తున్నాడు చూడండి. నా నోటి మాట, నా హృదయ ధ్యానం అంగీకరించబడాలి అని చెప్పి, అని తలంచి ఆయన ప్రార్థిస్తున్నాడు. అంగీకరించబడాలి అయ్యా, అంగీకరించబడాలి. ఇదిగో నేను ఈ పని చేస్తున్నాను, అంగీకరించబడాలి. ఇదిగో ఇప్పుడు నేను ప్రార్థన చేస్తున్నాను, అంగీకరించబడాలి. ఇదిగో అర్పణిస్తున్నాను, అంగీకరించబడాలి. ఇదిగో నేను స్తుతులు చెప్తున్నాను, అంగీకరించబడాలి. స్తోత్రాలు చెప్తున్నాను, అంగీకరించబడాలి. ఉపవాసం ఉంటున్నాను, అంగీకరించబడాలి. నేను చేసే ప్రతిదీ అంగీకరించబడాలి అన్న మైండ్ సెట్, అన్న హృదయ వాంఛ నీలో కలిగిన రోజు ఖచ్చితంగా హేబేలు అర్పణని దేవుడు అంగీకరించినట్లుగా నీ విన్నపాలు, నీ కానుకలు, నీ సమర్పణలు, నీ యాచనలు, నీ స్తుతులు, నీ స్తోత్రాలు, నీ విజ్ఞాపనలు, నీ ఉపవాసాలు అన్నిటినీ ప్రభు అంగీకరిస్తాడు. అన్నిటినీ ప్రభు అంగీకరిస్తారు. ముందున మైండ్ సెట్ నీకు రావాలి అని చెప్తున్నాను నేను. నువ్వేది చేసినా దేవుడు అంగీకరించాలి అన్న మైండ్ సెట్ నీకు రావాలి. ఏదో చేస్తున్నాము అయిపోయింది అన్నట్టుగా కాకుండా దావీదు గారి లాగా నా నోటి మాట, నా హృదయ ధ్యానం అంగీకరించబడాలి. మనము పరిశుద్ధాత్మనికి ఏది అర్పించినా, ఎప్పుడు అర్పించినా అంగీకరించబడాలి. నువ్వు ఎప్పుడు ప్రార్థన చేసినా అంగీకరించబడాలి. నువ్వు దేవునికి ఎప్పుడు కానికిచ్చినది అంగీకరించబడాలి. నువ్వు ఎప్పుడు ఉపవాసం ఉన్నది అంగీకరించబడాలి. అది ఎనీ టైం ఎప్పుడైనా కావచ్చు కదా, నువ్వు ఏది చేసినా అంగీకరించబడాలి. ఎలా? అదే లేవీకాండం 22వ అధ్యాయము 21వ వచనాన్ని చూడండి. లేవీకాండం 22వ అధ్యాయం 21వ వచనం. ఒకడు మొక్కుబడిని చెల్లించుటకే గాని, స్వేచ్ఛార్పణం అర్పించుటకే గాని, సమాధాన బలి రూపముగా గోవునైనను, గొర్రెనైనను, మేకనైనను యెహోవాకు తెచ్చినప్పుడు అది అంగీకరించబడినట్లు దోషము లేనిదై ఉండవలెను. దానిలో కలంకం ఏదియూ ఉండకూడదు. దేవునికి స్తోత్రం. నువ్వేది చేసినా, నువ్వేది తెచ్చినా, నీ నోటితో కావచ్చు, నీ చేతితో కావచ్చు, నీ ఆత్మతో కావచ్చు, నీ హృదయాంతరంగంతో కావచ్చు, నువ్వేది చేసినా యెహోవాకు అంగీకరించబడేటట్లుగా ఉండాలంటే అది దోషిగా ఉండకూడదు, అది కలంకముతో ఉండకూడదని ప్రభు చెప్తున్నాడు. నువ్వు ప్రార్థన చేస్తే ఆ చెత్త నోరుతో ప్రార్థన చేయొద్దని చెప్తున్నారు. అర్థం అవ్వాలంటే మీకు ఇట్లా మాట్లాడాలి. అది ఆ పనికి మన సొల్లు కబుర్లు చెప్పే నోటితో ప్రార్థన చేస్తే అంగీకరించబడదు. స్తుతులు చెప్తే అంగీకరించబడవు, యాచనలు చెప్తే అంగీకరించబడవు. ఏది దేవుని దగ్గరికి తెచ్చినా అది ఎలా ఉండాలి? దోషరహితముగా ఉండాలి, కలంక రహితముగా ఉండాలి అని ప్రభు చెప్తున్నారు. దోషం ఉండొద్దు. నువ్వు దేవునికి ఇచ్చే దాంట్లో దోషం ఉండొద్దు. నువ్వు దేవునికి ఏదన్నా చేసే దాంట్లో కలంకం ఉండొద్దు, దాగు ఉండొద్దు, మచ్చ ఉండొద్దు. పరిశుభ్రంగా ఉండాలి, శుద్ధ హృదయంతో ఉండాలి, పరిశుద్ధముగా ఉండాలి. నువ్వు నోటితో ప్రార్థన చేయాలనుకున్నావు, నువ్వు నోటితో ప్రభుకి తెల్లవారుజామున స్తుతులు చెప్పాలనుకున్నావు, నీ నోరు దోషారోపణ నోరులాగా ఉండకూడదు. నీ నోరు మంచిగా ఉండాలి. నీ నోటిలో వెలువడుతున్న మాటలు పరిశుద్ధమైన మాటలు అయి ఉండాలి. నీ నోరు దేవునికి అర్పించేదానికి అయి ఉండాలి. నీ నోటితో పొద్దున్న లేగిస్తే ఆ మాటలు మాట్లాడి, మధ్యాహ్నానికి ఏమో స్తుతులు చెప్తూ, సాయంత్రానికి ఏమో మరలా చెత్త మాటలు మాట్లాడుతూ, మరలా రాత్రికి ఏమో పరిశుద్ధమైన మాటలు మాట్లాడితే అక్కడ దేవుడు ఒక నరుడు కాదు, నీకులాగా అన్ని వినేయటానికి. ఆ దోషమైన నోరు తెచ్చి దేవుడితో మాట్లాడుతుంటే, ఆ దోషమైన కానుక తెచ్చి దేవునికి ఇస్తే ఎలా అంగీకరిస్తాడు అనుకున్నావు? ఎట్లా పడితే ఎట్లా ఉంటూ ప్రార్థన చేస్తే దేవుడు ఎలా అంగీకరిస్తాడు అనుకున్నావు? నిర్దోషమైన నోరు, కలంకము లేని నోరు,
నిర్దోషమైన చేతులు, కలంకము లేని చేతులు ఎత్తుట ప్రభువుకి అంగీకారమగును. నిర్దోషమైన నోటితో ప్రార్థన చేయుట, యాచనలు చేయుట, కృతజ్ఞతలు చెప్పుట, స్తుతిగల మహిమలు దేవునికి అర్పించుట, అది దేవునికి అంగీకారములగును. ఇలా చేస్తే అంగీకరిస్తాడు. నువ్వెంత ప్రార్థన చేసినా, నువ్వెంత ఫోర్స్ కొట్టిన దేవుడు ఎందుకు అంగీకరించట్లేదయ్యా, ఎందుకు నా ప్రార్థన వింటలేదు, ఎందుకు నా స్తుతులు వింటలేదు, నేను ఎంత చేస్తున్నాను కదా, ఎందుకు అంటే నన్ను అడిగితే నేను చెప్తాను, నీ నోరు దోషారోపణతో నింపబడింది, నీ నోరు అపవిత్రతతో నింపబడింది. ఆ నోటితో అందుకే ఏది చేసినా జరగట్లేదు. నువ్వు 4 గంటలు చేయి, 5 గంటలు చేయి, 10 గంటలు చేయి, 20 గంటలు చేయి, 100 గంటలు చేయి, 1,00,000 గంటలు చేయి, జరగదు. దేవుని దగ్గరికి తెచ్చే ప్రతి ఒక్కటి కూడా నిర్దోషమైనదిగా ఉండాలి, కలంకము లేనిదై ఉండాలని ప్రభువే చెప్పారు. అక్కడ పాపపు నోరుతో ఏది మాట్లాడితే అది ఎలా జరుగుతుంది అనుకున్నావు? ఆ పాపపు నోటుతో ప్రార్థన చేస్తే ఎలా దేవుడు నీ పట్ల కార్యం చేస్తాడు అనుకుంటున్నావు? ఆ పాపిష్టమైన చేతులెత్తి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఎలాగా నీ ప్రార్థన అంగీకరిస్తాడు అనుకుంటున్నావు? అక్రమమైన సంపాదన తెచ్చి దేవుడు ఘనాగారాల్లో వేస్తే ఎలా దాన్ని అంగీకరిస్తాడు అనుకుంటున్నావు? అర్థమవుతుందా? ఏం చేస్తున్నావు అర్థమవుతుందా నీకు? దేవుడి మీద నిందలు, దైవజనుడి మీద నిందలేయటం కాదు. నువ్వు నిర్దోషమైన నోరుతో నీ ప్రభుని స్తుతిస్తున్నావా? నువ్వు చేతులెత్తి ప్రార్థన చేస్తున్నావు, నిర్దోషమైన చేతులేనా, కలంకం లేదా, నీలో ముడత లేదా, మచ్చ లేదా, ఓకే, అయితే అంగీకరించబడుతుంది. ఒకవేళ అవన్నీ ఉంటే అంగీకరించబడదు. నేను ఈరోజు ఒక్క దాని మీద నేను మీకు ప్రసంగం చెప్తాను. ఇప్పుడు దాకా నీ కానుక, నీ స్తుతులు, నీ యాచనలు, విజ్ఞాపనలు, స్తోత్రాలు, పాటలు ఇవన్నీ అంగీకరించబడాలంటే నిర్దోషంగా ఉండాలి, కలంకం లేకుండా ఉండాలి. వీటన్నిటిలో నేను ఒక్కదాని గురించి చెప్తాను. అన్నీ చెప్పుకోలేముగా. ఇప్పుడు నీ ప్రార్థన అంగీకరించబడాలంటే ఏం చేయాలి? దేశకు స్తోత్రం చెప్పండి. ఒక్కదాని గురించి నేను చెప్తాను ఈ పూట. దేవుని కృప ఉంటే మరలా తర్వాత వాటన్నిటి గురించి చెప్పుకుందాం. యాచనలు, విజ్ఞాపనలు, స్తుతులు, స్తోత్రాలు, కానుకలు ఇవన్నీ తర్వాత. ముందు నీ ప్రార్థన అంగీకరించబడాలంటే నువ్వు ఏం చేయాలి అనేది తెలుసుకుందాం. 3 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. 1 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం. 1 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం. సమూయేలు పాలు విడువని ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలీయుల పక్షమున యెహోవాకు ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను. యేసుకు స్తోత్రం చెప్పండి. ఇక్కడ సమూయేలు గారు ప్రార్థన చేసినట్లుగా, ఇశ్రాయేలు ప్రజల పక్షమున ప్రార్థన చేసినట్లుగా ఇక్కడ సమూయేలు గారు మనకు కనపడుతున్నారు. సమూయేలు ఏ ప్రార్థన అయితే చేశాడో దేవుడు ఆ ప్రార్థనని అంగీకరించినట్లుగా కూడా వచనంలో మనం చూసాం. దేవుడు నీ ప్రార్థన, నా ప్రార్థన అంగీకరించాలంటే ఏం చేయాలి? సమూయేలు చేసింది చెయ్యాలి. సమూయేలు ఏం చేశాడు? ప్రార్థనకు ముందు సమూయేలు ఏం చేశాడు? ప్రార్థన చేయటానికి ముందు సమూయేలు ఏం చేశాడు అంటే పాలు విడువని ఒక గొర్రె పిల్లను తెచ్చి దేవునికి సర్వాంగ బలిగా అర్పించేశాడు. ప్రార్థన కంటే ముందు చేయవలసిన పని మనది. ప్రార్థన కంటే ముందు చేయాలి. దేవుడు నీ ప్రార్థన అంగీకరించాలంటే ఖచ్చితంగా సమూయేలు చేసిన పని నువ్వు చేయాలి. పాత నిబంధన గ్రంథంలో దేవుడు ప్రార్థనను అంగీకరించాలంటే నిర్దోషమైన గొర్రెపిల్లలు తెచ్చి దేవునికి బలిగా అర్పిస్తారు. ఆ తర్వాత దేవుణ్ణి వేడుకుంటారు. ఆ తర్వాత దేవుడు అంగీకరిస్తాడు. వెంటనే ఊపు వచ్చేసిందని చెప్పి చేతులెత్తేసి ప్రార్థన చేయడం కాదు. ముందలా దేవుడికి సర్వాంగ బలిగా పాలు విలువని నిర్దోషమైన గొర్రెపిల్లను దేవుడికి అర్పించాలి. ఆ తర్వాత ప్రార్థన చేయాలి. అప్పుడు ఆ ప్రార్థన అంగీకరించబడుతుంది. సమూయేలు ప్రార్థన చేయకముందు ఏం చేశాడు? పాలు విడువని గొర్రె పిల్లని దేవునికి సర్వాంగ బలిగా అర్పించాడు. మరి నువ్వు దేన్ని అర్పించాలి? నువ్వు కూడా గొర్రె పిల్లని తెస్తావు రేపు. నువ్వు దేన్ని అర్పించాలి? సమూయేలు పాలు విడువని గొర్రెని తెచ్చి దేవుడికి బలి అర్పించి ప్రార్థన చేస్తే దేవుడు అంగీకరించాడు. మరి నువ్వు దేన్ని అర్పించాలి దేవునికి? నువ్వు ప్రార్థన చేసే ముందు నువ్వేం సర్వాంగ బలిగా అర్పించాలి?
చూడండి, మార్కు సువార్త 12వ అధ్యాయము 33వ వచనం. నువ్వు ప్రార్థన చేయడానికి ముందు నువ్వు అర్పించవలసినవి చెప్తా, 2 చెప్తా. పూర్ణ హృదయముతోను, అదిగో పూర్ణ హృదయముతోను, పూర్ణ వివేకముతోను, పూర్ణ వివేకముతోను, పూర్ణ బలముతోను, పూర్ణ బలముతోను ఆయనను ప్రేమించుటయు, ఆయన ప్రేమించుటయు, ఒకడు తన్ను వలె తన పొరుగు వాడిని ప్రేమించుటయు, తన పొరుగు వాడిని ప్రేమించుటయు, సర్వాంగ హోమములన్నిటికంటేను బలుల కంటెను అధికమని ఆయనతో చెప్పాను. Praise the Lord. Hallelujah. నువ్వు ప్రార్థన చేయడానికి ముందు ఏం చేయాలి? సమయాలు ప్రార్థన చేయడానికి ముందు ఏం చేశాడు? పాలు విడవని గొర్రె పిల్లని దేవునికి సర్వాంగ బలిగా అర్పించాడంట. అప్పుడు ప్రార్థన చేస్తే దేవుడు సమయాలు ప్రార్థన విన్నాడు. నువ్వేం చేయాలి? పూర్ణ మనసుతో దేవుణ్ణి ప్రేమించాలి. పూర్ణ మనసుతో చెప్పరేంటి? పూర్ణ వివేకం, పూర్ణ మనసు, పూర్ణ బలం దేవుణ్ణి ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమించిన తర్వాత ప్రార్థన చేయాలి. పూర్ణ అని చెప్పి సంపూర్ణంగా పిచ్చి పిచ్చిగా ప్రభువుని ప్రేమించాలి. అప్పుడు ప్రార్థన చేయి. ఎందుకు అంగీకరించాడు దేవుడు? కొంతమంది ఇస్కరియోతు యూదాల్లాగా దేవుణ్ణి ప్రేమిస్తారు. స్వార్థమైన ప్రేమ అది. కొంతమంది స్వార్థం చూపిస్తారు. నేను చేస్తేనే దేవుడు నాకు చేస్తాడు, నేను వెళ్తేనే దేవుడు నాకు చేస్తాడు, నేను మందిరానికి వెళ్ళాలి, నా బాధలు పోతాయి, నేను ప్రార్థన చేయకపోతే నాకు కీడు వచ్చేస్తుందంట, నాకు మేలు జరగాలి. స్వార్థమైన ప్రార్థనలు, స్వార్థమైన దేవునిపై చూపించే ప్రేమలో ఇస్కరియోతు యూదా ఏమైపోయాడు? స్వార్థమైన ప్రేమతో దేవుణ్ణి ప్రేమించి ఆత్మహత్య చేసి చచ్చాడు. చివరికి స్వార్థంగా దేవుణ్ణి ప్రేమించాడు. నేను నిన్ను ప్రేమిస్తున్నానన్నాడు. నిజం ప్రభా, నువ్వంటే నాకు చాలా ప్రాణం అన్నాడు. స్వార్థం. 30 వెండి నాణ్యాలు వచ్చేస్తాయి. స్వార్థం. బిల్డింగ్లు వచ్చేస్తాయి. స్వార్థం. నీ ప్రేమ ఎటువంటిది? దేవుని మీద. ఈ ప్రేమ ఎటువంటిది? దేవుని మీద. స్వార్థపూరితమైన ప్రేమ. ఏదన్నా చేస్తాడని ప్రేమిస్తున్నావా? ఏదన్నా ఇస్తాడని ప్రార్థన చేస్తున్నావా? ఏదో ఒకటి దేవుడు చేస్తాడు, ఇది చేస్తే దేవుడు చేస్తాడు, ఇది చేస్తే దేవుడు ఇస్తాడు, ఇట్లా ఉంటే దేవుడు ఇచ్చేస్తాడని దేవుడిని ప్రేమిస్తున్నావా? లేదంటే దేవుడు పేతురుని అడిగాడు, పేతురు నన్ను ప్రేమించొచ్చున్నావా? ప్రేమిస్తున్నానయ్యా. వీళ్ళందరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావా? అందరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావయ్యా. అయితే గొర్రెలను కాయమని ప్రభు చెప్పాడు. దేవుణ్ణి ప్రేమించేవాడు సంఘాన్ని ప్రేమిస్తాడు. దేవుణ్ణి ప్రేమించేవాడు గొర్రెలను ప్రేమిస్తాడు, విశ్వాసాన్ని ప్రేమిస్తాడు. దేవుణ్ణి ప్రేమించేవాడికి పూర్ణమైన మనసు ఉంటుంది, పూర్ణమైన వివేకం ఉంటుంది, పూర్ణమైన బలం ఉంటుంది. ఆ మూడిటితో దేవుణ్ణి పిచ్చిగా ప్రేమిస్తాడు. ప్రేమించడం అంటే ఏ కష్టం వచ్చినా దేవుడి మీద ప్రేమ తగ్గకపోవటమే నిజమైన ప్రేమ. ఏ బాధ వచ్చినా, ఏ వ్యతిరేకత వచ్చినా, ఏ రోగం వచ్చినా నువ్వు సస్తన్నా సరే దేవుని మీద ప్రేమ తగ్గకూడదు. అదే పూర్ణమైన ప్రేమ. ఆ ప్రేమతో ఉండి గనక నువ్వు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు అంగీకరిస్తాడు. అది ఇస్కరియోతు యూదాలాగా హలో తెలియకుండా నీ మనసులో స్వార్థాన్ని పెట్టుకొని నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావని దైవజనుని నమ్మిస్తూ, జనాల్ని నమ్మిస్తూ, నీ బంధువర్గాల్ని నమ్మిస్తూ, సమాజాన్ని నమ్మిస్తూ బ్రతుకుతున్నావు. ఉత్తిదే అంతా. నీకేదో ఊడిపడిపోద్దని ప్రేమిస్తున్నావంతే. నీకేదో ఆస్తిపస్తులు రాసిచ్చేస్తాడని ప్రేమిస్తున్నావంతే. నీకేదో ఆరోగ్య సుఖ సంపదలు ఇచ్చేస్తాడని ప్రేమిస్తున్నావంతే. ఒక్కసారి నీకు ఏదన్నా నష్టం జరిగితే అప్పుడు ఉంటుంది దేవుని మీద ప్రేమ. ఆ పరిమాణం, ఆ కొలత ఉందా లేదని అప్పుడు కొలిస్తే ఉంటుంది. సంతోషాల్లో, ఆనందాల్లో, సుఖాల్లో దేవుణ్ణి ప్రేమించే గుణం కష్టాల్లో, బాధలో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, రోగంలో, అశాంతిలో కూడా అంతే పరిమాణం, అంతే సంఖ్య, అంతే టేపేసి కొలితే అంతే ఉంటుందని ప్రేమ. అంతే ఉంటుందని ప్రేమ.
అంతే ఉంటే పర్లేదు, నీ ప్రార్థనలు అంగీకరించబడతాయి. అంతే లేకపోతే మొత్తానికి పోతావు కయ్యుల్లాగా. వస్తాయి రోజులు, ఒక్కొక్కరికి ఒక్కొక్క దినం ఉంది. ప్రతి ఒక్కరికి సమయం ఉంది. ప్రతి ఒక్కరి లెక్కలు తేలే సమయం ఉంది. కంగారు ఏం పడక్కర్లేదు. ఈ దేవుని ప్రేమిస్తున్నాను అందుకే తెల్లబట్టలు వేసుకున్నాను, దేవుని ప్రేమిస్తున్నాను అందుకే రెచ్చిపోయి ప్రార్థనలోకి వస్తున్నాను, దేవుని ప్రేమిస్తున్నాను అందుకే రెచ్చిపోయి ప్రార్థనలు చేసేస్తున్నాను, దేవుని ప్రేమిస్తున్నాను అందుకే రెచ్చిపోయి ఉపవాసాలు ఉండిపోతున్నాను. నేను దేవుని ప్రేమిస్తేనే కదండి ఎన్ని చేస్తుంది. ప్రేమించకపోతే ఎవడు చేస్తాడు? ఆ ప్రేమించడంలో కూడా స్వార్థం ఉంటుంది అని చెప్తున్నాను. మీకు అర్థమవుతుందో అర్థం కావట్లేదు. స్వార్థం ఉంటుంది అని చెప్తున్నాను నేను. నువ్వు ఎందుకు ప్రార్థన చేస్తున్నావు? నువ్వు ఎందుకు చేతులు ఎత్తుతున్నావు? నువ్వు ఎందుకు తెల్లవారుజామున లెగుస్తున్నావు? నువ్వు ఎందుకు అసలు మందిరానికి వస్తున్నావు? స్వార్థం ఉందా దాంట్లో? లేదంటే ప్యూర్ హార్ట్తోనే వస్తున్నావా? ఏది చేసినా దేవుడి మీద ఇష్టంతోనే చేస్తున్నావా, లేదంటే దేవుడు ఏదో ఇస్తాడని చేస్తున్నావా అని అడుగుతున్నాను. దేవుడు ఏదో ఇచ్చేస్తాడు, చేసేస్తాడు, కట్టేస్తాడు అని చేస్తే ఖచ్చితంగా ఇస్కరియోతు యోధాల ప్రేమలవి. దేవుడి ద్వారా నాకు లాభం వస్తుంది. ఇస్కరియోతు ప్రేమ ఏంటిది? ఆయన ద్వారా నాకు 30 వెండి నాణేలు వస్తున్నాయి. అవునా? తన ప్రేమ లాంటిది. దేవుని ద్వారా నాకు లాభం కలిగిద్ది, అందుకే ఆయన ప్రేమించాలి. తప్పదు, నటించాలి. 30 వెండి నాణేలు నా సొంతం. సచ్చాడు చివరికి 30 వెండి నాణేలు అతను బొంద మీద వేసుకున్నట్లేక ఆ డబ్బు, ఆ ధనాగారాల బిల్డింగ్లు, ఆ టెక్కులు, ఆ సోకులు ఇవన్నీ కూడా ఆ బొంద మీద కట్టుకోవటం. ఇవన్నీ ఎందుకు? ఆ ప్రేమ ఎందుకు? ఆ ప్రయాస ఎందుకు? ఆ వ్యర్థమైనటువంటి విధానం ఎందుకు? నాకు ఏం అర్థం అవ్వట్లేదు. నువ్వు చేసేది పూర్ణ మనసుతో చేయి. అంగీకరించబడింది నీ ప్రార్థన. నువ్వు చేసే 2 నిమిషాల ప్రార్థన అయినా పూర్ణ మనస్సు దేవునికి ఇచ్చి చేయి. పిచ్చిగా దేవుడిని ప్రేమించి చేయి. నాకు ఇచ్చినా ఇవ్వకపోయినా, షడ్రక్ మేషక్ అబేద్నెగో వాళ్ళని రోషంగా తీసుకోండి. దేవుడు రక్షించినా రక్షించకపోయినా మేము ఆయన ప్రేమిస్తాం, మేము ఆయన మీద పడిపోతాం, మేము ఆయనకే నమస్కారం చేస్తాం, మేము ఆయన్నే సేవిస్తాం, మేము ఆయన వైపే తిరుగుతాం. మమ్మల్ని రక్షించకపోయినా, సంపేని, బ్రతకనివ్వని, మాకు అనవసరం. దేవుని మీద మా ప్రేమ తగ్గదు అని సవాల్ విసిరి చెప్పారు ముగ్గురు. ఉందా నీలో ప్రేమ? ఉందా నీలో ప్రేమ? కుటుంబం బాగుపడాలని వస్తున్నావు ప్రజలారా? ఏదో ఒరిగిపోద్ది, ఏదో వంగిపోద్ది, ఏదో లొంగిపోద్దని వస్తున్నావేమో ఆలోచించి. నీతోనే దేవుడి రాత్రి మాట్లాడుతున్నాడు. నీ పక్కనలతో కాదు, ఎదురులతో కాదు, వెనకాలతో కాదు. ఒకవేళ దయచేసి స్వార్థంతో దేవుడిని ప్రేమిస్తుంటే ఇన్ని సంవత్సరాలు, దయచేసి ఈ రోజైనా సరే ఆ స్వార్థాన్ని, ఆ ఇస్కరియోతు యూదాని నీ ప్రేమలోంచి తీసేసి పేతురు వంటి వారిని నీ ప్రేమలోనికి చేర్చుకో. ఆయన కోసం హతసాక్షి అయిపోయే ప్రేమ నీలోనికి చేర్చుకో. ఆయన కోసం సజీవ యాగం అయిపోయే ప్రేమ నువ్వు చేర్చుకో. ఆయన కోసం సజీవ సర్వాంగ బలిగా అర్పించే ప్రేమ నీలోనికి చేర్చుకో. నువ్వు చేసే ప్రతి ప్రార్థన దేవునికి అంగీకారములగునుగా. ప్రతి ప్రార్థనలు అంగీకరించబడతాయి. అప్పుడు నువ్వు చేసే ప్రార్థనలు ప్రతిదీ అంగీకరించబడతాయి. స్వార్థము లేని ప్రేమ నువ్వు దేవుని మీద చూపించాలి. ఏది వచ్చినా, ఎన్ని వచ్చినా చిరాకు రావద్దు, ప్రేమ తగ్గొద్దు, ఆప్యాయత తగ్గొద్దు, ఆ పిచ్చి తగ్గొద్దు. అట్లాగే ఉండాలి. టేపేసి దేవుడు కొలుస్తాడు. విను, చాలా జాగ్రత్తగా విను. దేవుడు కొలుస్తాడు. అన్నీ ఉన్నప్పుడు నన్ను ఎలా ప్రేమించావు, అన్నీ తీసేసినప్పుడు ఎలా ప్రేమించావు. టేప్ ఉంటుంది, గుండు నూలు ఉంటుంది ఆయన దగ్గర. ఆ గుండు నూలుతో ఒక్కసారి కొలిసాడంటే, ఆ ప్రేమలు 2 ఒక్కొక్కటి దగ్గర పెట్టి కొలిసాడంటే ఎట్లా ఉంటుందో తెలుసా? అన్నీ ఉన్నప్పుడేమో ఆకాశాన్ని అంటే ప్రేమ, ఏమీ లేనప్పుడేమో సగం దిగిపోయింది, ఆకాశానికి సగం కిందకు వచ్చేసింది, అంటే తగ్గిపోయింది. దానివల్ల కూడా తీర్పు ఉంటుంది. జాగ్రత్త. అన్నీ ఉన్నప్పుడు ఎలా ప్రేమించావు, ఏమీ లేనప్పుడు కూడా అలానే ప్రేమించు. ఒక యోబు లాంటి వాళ్ళు దేవుడికి కావాలని, ఒక షద్రక్ మేషక్ అబేద్నెగోలు దేవుడికి కావాలని ఈరోజు కూడా ఆయన ఎదురు చూడటం, అది చాలా ఆశ్చర్యమైనటువంటి పని అని నాకైతే అర్థమవుతుంది. ఈరోజు కూడా ఎదురు చూస్తున్నాడు ఆయన అలాంటి వాళ్ళ కొరకు. అలాంటి వారు ఎవరున్నారు? వాళ్ళ ప్రేమ పరిమాణం, నా మీద ఉన్న ప్రేమ పరిమాణం తగ్గకుండా ఎవరున్నారు? అందుకే దేవుడు అడిగాడు పేతురుని, పేతురు వీళ్ళందరికంటే నిజంగా నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావా అన్నాడు. నిజంగా ఎక్కువ ప్రేమిస్తున్నాను. అందుకే అపోస్తలులందరిలో మొట్టమొదటి ప్రసంగం చేసింది పేతురు. 3000 మందిని 5000 మందిని మార్చింది పేతురు. అవునండి, ధైర్యంగా ఆయన గురించి ప్రకటించింది మొట్టమొదటిగా పేతురు.
ఆయన మీద ప్రేమ వ్యక్తపరిచాడు. నిజంగానేనయ్యా, నా తోటి విశ్వాసుల కంటే, నా తమ్ముడు కంటే, నా చెల్లి కంటే, నా అమ్మ కంటే, నా తండ్రి కంటే, ఇక వాళ్ళకంటే ఈయన నేను ఎక్కువ ప్రేమిస్తున్నాను. నిజం. చూపించు నీ క్రియల్లో, చూపించు నీ భక్తిలో, చూపించు నీ వైరాగ్యంలో, చూపించు నీ సమర్పణలతో, చూపించు నీ ప్రతిష్టతలతో ఎక్కువగా ప్రేమిస్తున్నాను నేను. ఆయనకున్న స్థానం జీవితంలో ఎవరికి ఉండకూడదు. ఆయనకి ఇచ్చిన ఆధిపత్యం జీవితంలో ఎవరికి ఇవ్వకూడదు. నువ్వు ఆయన ప్రేమించేటట్లుగా భూమి మీద ఏ నరమాత్రుని ప్రేమించకూడదు. ఆయనకంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించొద్దు. ఆఖరికి నీ తల్లిని, నీ తండ్రిని, ఆఖరికి నీ రక్త సంబంధుల్ని, పొందు వర్గాన్ని, కొలిక్స్ని, నీ స్నేహితుల్ని ఆయనకంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించొద్దు. పిచ్చి పుట్టాలి ఆయన అంటే నీకు పిచ్చికి పోవాలి. పూర్ణ మనస్సు, పూర్ణమైన ప్రేమ ఏం చేస్తుంది తెలుసా? నీ ప్రార్థన అంగీకరించేటట్లుగా చేస్తుంది. దాంట్లోనే రెండో మాట ఉంది. నిన్ను నువ్వు ఎలా ప్రేమిస్తావో, నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటావో, నీ శరీరాన్ని నువ్వు ఎలా ప్రేమించుకుంటావో తోటి వారిని కూడా అలానే ప్రేమించాలి అన్నాడు దేవుడు. అలా ప్రేమించి ప్రార్థన చేస్తేనే కార్యం జరిగింది ఇంట్లో. అంటే ప్రేమ అంటే దేవుని కంటే ఎక్కువ కాదు. ప్రేమించాలి, పరిశుద్ధుల్ని ప్రేమించాలి, దేవుని కొరకు నిలబడిన దైవజనులు ప్రేమించాలి, నీ తల్లిని, నీ తండ్రిని, అన్నతమ్ముల్ని, తోబుట్టుల్ని, రక్త సంబంధులు ప్రేమించాలి. దేవుని కంటే ఎక్కువ కాదని చెప్తున్నాను. ప్రేమ, ఆప్యాయత చూపించాలి. వారి మీద ఒక మంచి ఒపీనియన్ కలిగి ఉండాలి. అప్పుడు నీ ప్రార్థన అంగీకరించబడుతుంది. ఇంట్లో తల్లితో గొడవ, తల్లిని చూస్తే పట్టించుకో, తండ్రిని చూస్తే పట్టించుకో, వాళ్ళని చేదరించుకుంటావు. ఉన్నారండి సమాజంలో నిజంగా అలాంటి వాళ్ళని చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. పిల్లలు, చేతికొచ్చిన పిల్లలు తల్లిదండ్రుల్ని ఎంత అసహించుకుంటున్నారంటే రేపటి రోజు నీ గతి కూడా అలానే అవుతుందని ప్రభు బలిపీఠం దగ్గర నుంచి మాట్లాడుతున్నాడు. నీవు నీ తల్లిని ఎలా ప్రేమిస్తే అదే కొలతతో నీకు నేను చేస్తాను అంటాడు దేవుడు. అదే పరిమాణం. నువ్వు ఏ స్కేల్ వాడితే నేను అదే స్కేల్ వాడతాను. నువ్వు ఎంత సెంటీమీటర్ పడితే నేను అంతే సెంటీమీటర్ పడతాను. నీకు పట్టిన తగ్గతిగా. నీ తల్లి నీ ముఖం ముందు వచ్చి అనకపోవచ్చు, నీ తండ్రి అనకపోవచ్చు. తల్లిదండ్రులు నీ సమాజంలో మరి ఇక్కడ ఉన్నారో లేదో కానీ నాకు తెలియదు, కానీ పెద్దోళ్ళు అయినా సరే నీ తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉన్నారేమో, వారితో మాట్లాడే వైఖరి ఎలా ఉంది? నువ్వేవో పెద్ద బిల్డప్లు ఇచ్చి ప్రార్థన చేసేస్తున్నావుగా. ఎందుకు ఆ బిల్డప్లు ఎందుకు? ఆ విజ్ఞాపనలు ఎందుకు? ఆ ప్రార్థనలు ఎందుకు? ఆ గుండెల బాధ కొట్టవి ఎందుకు? తల్లిని బాధ పెట్టి వాళ్ళని చండాలమైన మాటలు మాట్లాడి ఎలా పడితే అలా వాళ్ళని దూషించి వాళ్ళకి నొప్పి కలిగించేటట్లు మాట్లాడుతూ నీ స్వార్థం నువ్వు, నీ సుఖం నువ్వు, నీ ప్రేమ నీది. ఆలోచించు. అదే స్కేల్ నీకు వాడబడుతుంది. ఆలోచించు. అదే టేపు నీకు కొని, అదే గుండును నీకు కూడా పెట్టి కొలుస్తాడు. ఆలోచించు. ఇక్కడ ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ యూట్యూబ్లో చూసేవాళ్ళు కూడా మీరు జ్ఞాపకం చేసుకోవాలి. నీ తల్లిని, నీ తండ్రిని నువ్వు ఎలా ప్రేమిస్తున్నావు? నిన్ను కన్నటువంటి తల్లికి నువ్వు ప్రేమను పంచుతున్నావా? దేవుని ప్రేమను చూపిస్తున్నావా? యేసయ్య ప్రేమను చూపిస్తున్నావా? అసలు నిజంగా నేను బయటికి వెళ్తున్నాను కదండి, ఈ నెలలో ఇంకా బాగా వెళ్తాం మేము బయటికి. చర్చిలో నాకు ఇక్కడ తెలియట్లేదు, కానీ బయటికి వెళ్ళి వాళ్ళ ఇళ్ళల్లో ఉన్నప్పుడు నిజంగా రక్తం పంచుకొని పుట్టిన వాళ్ళకి ఎంత ప్రేమ చూపిస్తాడో అంత ప్రేమ ప్రజలు నా మీద చూపిస్తుంటే నేను అనుకున్నాను, నేను ఏ కోవకు చెందినోడిని? అసలు వాళ్ళని ఎందుకు ప్రేమించాలి? ఎందుకు ప్రేమిస్తున్నారు ప్రభా? ఏమవసరం వాళ్ళకి? కాలు కింద పెట్టకుండా ప్రేమించాల్సిన అవసరం ఏముంది అని ప్రభు నేను అడిగినప్పుడు ప్రభు అన్నారు, వారు నా ప్రేమను నీకు చూపిస్తున్నారు అని ప్రభు అన్నారు. యేసయ్య ప్రేమ నేను బయటికి వెళ్తుంటే తెలుస్తుంది. ప్రజల గుండెల్లో నుంచి వాళ్ళు చూపించే ఆప్యాయత, వారు చూపించేటువంటి ఆ యొక్క కరుణ, ఆ రెస్పెక్ట్, ఆ ప్రేమ నిజంగా నాకు చాలా సంతోషం వేస్తుంది. నా వయసుకు మించి ఉంది ఆ విధానం. సో నా వయసుకు దక్కే ప్రేమ కాదు, నా వయసుకు దక్కే ఆ రెస్పెక్ట్ అది కాదు. ఒక 70 ఏళ్ళు, ఒక 50 ఏళ్ళు, ఒక 60 ఏళ్ళకి వాళ్ళకి ఇచ్చేటువంటి రెస్పెక్ట్ వాళ్ళు
23 సంవత్సరాలకి ఇస్తున్నారంటే కారణం ఏంటంటే ఇది యేసయ్య ప్రేమ. నీలో ఉందా ఆయన ప్రేమ? నీ తల్లి మీద ప్రేమ చూపిస్తున్నావా? నీ తల్లి బాధ ఏంటో అర్థం చేసుకుంటున్నావా? ఎందుకు అలాగ వారిని దూషిస్తావు? ఎందుకు వారిని అలాగ వ్యతిరేకంగా మాట్లాడతావు? ఎందుకు వారికి అలాగ నొప్పి కలిగేటట్లుగా? రేపటి రోజు నీ గతి అది కాదా? నీ తల్లిని ఎంత కొలతతో కొలుస్తున్నావో, ఎంత ప్రేమిస్తున్నావో అదే ప్రేమ దేవుడు నీకు చూపిస్తాడు. ఎంత స్వార్థంగా నీ తల్లిని ఎన్ని మాట్లాడినావో అదే రీతిగా నీకు ఉంటుంది. చూడు, నేనేదో చెప్తున్నానని కాదు. దేవుడు రాకడ ఆలస్యమైతే ఖచ్చితంగా పని జరిగింది. నీకు ఖచ్చితంగా భూమి మీద అనుభవిస్తావా బాధ? ఆషామాషి చేయి, మాకు ప్రేమించి. అటువంటి వారు ఇక్కడ ఎవరైనా ఇంటికి వెళ్ళి నీ తల్లితో నీ తండ్రితో ప్రేమగా మాట్లాడటం మొదలుపెట్టి, ఎన్నిసార్లు వాళ్ళని దూషించావో, ఎన్నిసార్లు వాళ్ళని ఏడిపించావో, ఎన్నిసార్లు నీ తల్లి నీ కొరకు నీ తండ్రి నీ కొరకు గుండెలు పట్టుకొని ఏడ్చాడు, వారికి క్షమాపణ చెప్పు. యేసయ్య ప్రేమను చూపించు. చేత కాకపోతే నోరు మూసుకొని కూర్చో. కయ్యూని మీదకి వచ్చిన ఆ శాపం వచ్చేదాకా తగలడు కూర్చో. దేశ దిమ్మర అయ్యేదాకా కామ్గా కూర్చోయక అదే రాబోతుంది నీ మీదకి. తమ్ముడిని ప్రేమించలేదండి, చంపేశాడు అనవసరంగా. ఏమిరా నువ్వు ఏంటిరా వాడిని అలా చంపిస్తావు ఏంటిరా? నాకేం తెలుసు, నన్ను అడుగుతున్నావేంటి? ఒకే సమాధానాలు. ప్రేమిస్తున్నావా? తోటి వారిని ఆపదలో ఉంటే వారికి నువ్వు సహాయం చేస్తున్నావా? నీ వంతు నువ్వు ఏ సహాయం చేస్తున్నావు? నీ వంతు నువ్వు ఏం ప్రేమిస్తున్నావు? ఎదుటి వారిని కావచ్చు, తోటి వారిని కావచ్చు, ప్రేమతో మాట్లాడుతున్నావా? వారిని ఆప్యాయంగా పలకరిస్తున్నావా? వారి బాధల్లో ఉంటే నీ ప్రేమ వాళ్ళకు పంచుతున్నావా? ఆలోచించండి ఒకసారి. ఇవేమీ లేకుండా 24 గంటలు చేయి ప్రార్థన. 12 గంటలు ప్రార్థన చేస్తారంట ఒక్కొక్కరు. ఏమి లేవు, ఏముండవే కా. దేవుణ్ణి పూర్ణ మనసుతో ప్రేమించరు, స్వార్థమైన ప్రేమలతో. తల్లిదండ్రులు ఏమో చికాకులు పెకాకులు, వాళ్ళ తిట్టడం, ఎదుటి వారి మీద గొడవలు, సొలుగుళ్ళు, సోది మాటలు, వాళ్ళ మీద వీళ్ళ మీద అన్నీ నీలో చెత్తంతా పేరుకుపోయి ప్రార్థన చేస్తే బాగా జరిగింది. చెయ్యి. 24 గంటలు కాదు, 34 గంటలు చేసినా, 50 గంటలు చేసినా, 100 గంటలు చేసినా నీ ప్రార్థన విండు నీ ప్రార్థన. ఏది నీలో యేసయ్య ప్రేమ? ఏది నువ్వు చూపించే ఆయన మీద నువ్వు చూపించే ప్రేమ? ఏది నువ్వు దేవుని ప్రేమ చూపించే ప్రేమ? ఏది పరుల మీద? ఏది? ఏమీ లేదు. ప్రార్థన చేయమంటే మళ్ళీ నీకంటే అసలు ఎవడూ సరిపోడు. మళ్ళీ పెద్ద 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 దైవజనులు కూడా సరిపోరు నువ్వు చేసే ప్రార్థన. అట్లా చేస్తావు. మళ్ళీ చేతులెత్తి మోకరించావంటే 5-6 గంటలైనా దిగవు. మళ్ళీ నీలో ప్రేమ లేదు. తల్లిని చూస్తే దూషిస్తావు, తండ్రిని చూస్తే ఎట్లా పడితే అట్లా మాట్లాడతావు. వాళ్ళకి ఒక్క ముద్ద పెట్టడానికి నీకంతా ఇదొచ్చేస్తుంది. ఆలోచించు. ఖచ్చితంగా నీకు అదే గది పట్టిద్ది. దయచేసి ఈరోజు మారు మనసు పొందండి. దయచేసి దేవుని మీద ఏదైనా స్వార్థంగా ప్రేమిస్తే ఆ స్వార్థం తీసేసుకో ఫస్ట్. తర్వాత పరుల మీద ఎలా ప్రేమిస్తున్నావు, పరులను ఎలా నువ్వు రెస్పాండ్ అవుతున్నావో, వాళ్ళ మీద నువ్వు ఆప్యాయత చూపిస్తున్నావు లేదా, వాళ్ళ ఆపదల్లో నీ ప్రేమను వారికి పంచుతున్నావా లేదా, నీ తల్లిని తండ్రిని ఎలాగ, ఇవన్నీ నువ్వు చెక్ చేసుకొని సరి చేసుకొని ప్రార్థన చేయి. కొన్ని సంవత్సరాల నుంచి చేస్తున్న ప్రార్థన అంగీకరించబడట్లేదేమో, ఇవన్నీ సరి చేసుకొని ప్రార్థన చేయి. ఈ రాత్రి దేవునికి సమాధానం ఇస్తాడు. ఈ రాత్రి దేవుడు కొన్ని సంవత్సరాల తరపున నువ్వు చేసే ప్రార్థన జరగకపోయి రాత్రి దేవుడు జరిగిస్తాడు. ఇలా చేసిన ప్రార్థన చేయి. పాలు విడువని గొర్రె పిల్లని సమయాలు తెచ్చి సర్వాంగ బలిగా అర్పించినంత ప్రార్థన చేస్తే దేవుడు అంగీకరించాడు. నువ్వు కూడా దేవుణ్ణి ప్రేమించే విషయంలో స్వార్థం తీసేయి. నీ తల్లిదండ్రులని, నీ తోటి వారిని ప్రేమించే విషయంలో ఆప్యాయత, దేవుని ప్రేమ చూపించు. స్వార్థం తీసే దాంట్లో కూడా మూర్ఖత్వాలు తొలగించేసి రాత్రి ప్రార్థనలో కూర్చొని ప్రార్థించి, అయ్యా కొన్ని సంవత్సరాలుగా ఈ సమస్యను బట్టి ప్రార్థన చేస్తున్నానయ్యా, కానీ రాత్రి మీరు చెప్పిన మాటలను బట్టి నేను మారు మనసు పొంది ప్రార్థన చేశాను. 2021లో జరగాల్సింది నేను ఇప్పుడు అవన్నీ మార్చుకొని ప్రార్థన చేస్తే జరిగిందయ్యా అని మీరే సాక్ష్యం చెప్తారు. నాకు అటువంటి సాక్ష్యాలు కూడా వచ్చినాయి. ఒక ఆమె చెప్పింది, సమాధానపడి మీరు ఒకరోజు వాక్యం చెప్పారయ్య గారు, నువ్వు ప్రార్థన చేసే ముందు నువ్వు సమాధానపడి ప్రార్థన చేయమ్మా, నువ్వు సమాధానంగా ఉండు అని
అని చెప్పాను. అయితే వాళ్ళ భర్తతో ఎప్పుడూ ఆమెకు రోజు గొడవేనంట. ఆయనతో గొడవాడిద్ది, మళ్ళీ 24 గంటలు ప్రార్థన చేసిద్ది. ఆయన్ని చీటికి మాటికి తిట్టిద్ది, 24 గంటల ప్రార్థన చేసిద్ది. ఒకరోజు మెసేజ్ చెప్తే వినిందంట ఆవిడ. వెంటనే వెళ్ళి భర్తతో సమాధాన పడిందంట. వాక్యం విన్న తర్వాత, మరి అది ఏ వాక్యమో సమాధానం గురించి ఏదో నేను చెప్పాను. భర్త దగ్గరికి వెళ్ళి నన్ను క్షమించండి, నేను ఇంక మిమ్మల్ని ఏమీ అను, నన్ను క్షమించండి అని దేవుని ప్రేమ చూపిస్తే భర్త సంతోషించాడంట. ఆ నైటు ఆ భర్తతో నన్ను క్షమించండి అని సమాధానపడి ప్రార్థన చేతులెత్తి ప్రార్థన చేస్తేనండి, కొన్ని సంవత్సరాలుగా జరిగిన కార్యం ఆ బిడ్డలో తర్వాత రోజే జరిగిందంట. ఎప్పుడో 2019లో 2018లో జరగాలంట ఆ కార్యం. దేవుడు నిజంగా రీసెంట్ సంవత్సరాల్లో దేవుడు జరిగించాలి. కారణం ఏంటంటే ఆమె ప్రార్థన అప్పుడు అంగీకరించబడింది. కొన్ని సంవత్సరాలుగా ప్రార్థన చేస్తుంది కానీ అంగీకరించబడట్లేదు. కొన్ని కారణం ఏంటంటే ఆమెలో సమాధానం లేదు. ఓ గట్టిగా గయ్యా అరిసి ప్రార్థన చేసేదంట. దేవుడు ఒక్క ఉలుకు పలికేవాడు కాదంట, ఒక్క మెదులు మెరిపేవాడు కాదంటండి. నిజంగా మీరు నమ్మండి నమ్మకపోండి, ఆమె చెప్పిన సాక్ష్యం మన చర్చిలో కూడా సాక్ష్యం చెప్పిందో చెప్పలేదు నాకు తెలియదు, కానీ నాకైతే పర్సనల్గా ఆమె సాక్ష్యం ఇచ్చింది. మీరు కూడా ఎవరైనా మీ కార్యములను దేవుడు యెహోవా సఫలపరచాలంటే ఇది కూడా మరి స్వార్థంతో కాదు, స్వార్థంతో చేయదు ఏది కూడా. అలా ఉండి చేయండి, మీ పనులను దేవుడు సవ్యంగా జరిగిస్తాడు అని చెప్తున్నాను నేను. అలా ఉండి చేయండి, మీ ఆధ్యాత్మిక జీవితాలు, ఆత్మీయ జీవితాలు అంతనంత ఎత్తైన స్థాయిలో ఉంటాయని నేను చెప్తున్నాను. అర్థమైందా? ఇంకా ఏం జరగట్లేదు, జయరాజు గారు ప్రార్థన చేసినా జరగట్లేదు, ఆయనలో పవర్ లేదేమో, ఆయనలో శక్తిని నా మీద పడి ఆడటం గారు పొద్దుగోగులు. నిన్ను చూసుకో ఒకసారి, నువ్వు చేసే శాస్త్రాలు, నువ్వు చేసే ఎక్కిలాశాలు, నువ్వు చేసే ప్రతి ఒక్క దోషమైన పనులు, నిష్కలంకమైనటువంటి పనులు అవి చూసుకో. చూస్తే నీకు అర్థమవుతుంది. 2 మాటలు చెప్పారు. మొట్టమొదటి పాయింట్గా దేవుణ్ణి ప్రేమించే విషయంలో స్వార్థము పూర్ణ మనసుతో ప్రేమించాలి. రెండవదిగా నీ తోటి వారిని, నీ పొరుగు వారిని, నీ తల్లిదండ్రులను కూడా నువ్వు ప్రేమించాలి. దేవుని ప్రేమ వారికి నువ్వు చూపించాలి. అప్పుడు మాత్రమే నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థనలు అంగీకరించబడతాయి. రెండో మాట త్వరగా, ఎజ్రా నెహెమ్యాలు ప్రార్థన చేశారు. ఎలా ప్రార్థన చేశారు చూడండి. ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయము 23వ వచనం. ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయము 23వ వచనం. మేము ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి మా దేవుణ్ణి వేడుకొనగా ఆయన మా మనవిని అంగీకరించాడు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఎజ్రా చెప్తున్నారు, మేము ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి ప్రార్థన చేయగా యెహోవా ప్రార్థన అంగీకరించాడు. ఏముండి ప్రార్థన చేశాడంట? ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడంట. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా అంగీకరిస్తాడు. అందుకే రేపటి నుంచి ఉపవాసం ప్రార్థన చేయండి. అంతేనా ప్రసంగం? కడుపు ఒక్కటి కాల్చుకుంటే, కడుపు ఒక్కటి మార్చుకొని ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా? కడుపు ఒక్కటే, ఏమి తినవండి మేము, గ్లాస్ మంచులు కూడా తాగమండి, మా ఉమ్ము కూడా మింగమండి. మరి ఎందుకు జరగట్లేదో అర్థం కావట్లేదండి. ఎందుకో తెలుసా అండి? ఉపవాసం అనేదండి ఉమ్ము మింగపోవటము, చుక్క వెళ్ళకపోవటము, అన్నం తినకుండా కడుపు మార్చుకొని ఉండటము కాదండి. ఉపవాసం అనేది దేవుడికి దగ్గరగా చేరటం అండి. ఉపవాసం అనేది దేవుని యొక్క గుండె చప్పుడు వినగలిగే కృప పొందటం అండి ఉపవాసం అండి. దాన్ని ఉపవాసం అంటారండి. ఉపవాసం ఉన్నప్పుడు దేవునికి దగ్గరైపోవాలండి. దేవుని గుండె చప్పుడు నువ్వు వినగలిగే అంత దగ్గరగా నువ్వు వెళ్ళాలండి. దాన్ని ఉపవాసము అంటారండి. ఆ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తేనండి దేవుడు ఖచ్చితంగా అంగీకరిస్తాడని ఇక్కడ ఎజ్రా గారు చెప్తున్నారండి. మేము ఉపవాసం ఉన్నాము, ఆ సంగతిని బట్టి ఉపవాసం ఉన్నాము, మా ప్రార్థన దేవుడు అంగీకరించాడు. ఇప్పుడు మేము రేపు ఉపవాసం ఉంటాము, మా ప్రార్థన అంగీకరించాలి. అట్లా కుదరదండి. ఉపవాసం అంటే తిండి మానేసి, నీళ్లు తాగకుండా, ఉమ్ము మింగకుండా, అట్టాగా సాయంత్రం దాకా 3 ఉంటే 3 దాకా, 10 దాకా ఉంటే 10 దాకా బిగపట్టుకొని ఉండే ఉపవాసం కాదు. కొంతమంది ఉపవాసాలు ఉంటే పనులకి వెళ్తావా ఉపవాసం ఉండి? అది ఉపవాసమా? పనులకి వెళ్ళి డబ్బులు సంపాదించుకుంటారా అంటే ఉపవాసమా? ఉపవాసం ఉంటాను కానండి, నేను పనికి వెళ్తానండి. ఎందుకంటే 100 రూపాయలు కట్ చేస్తాడండి. నీ ఉపవాసం 100 రూపాయల
ఉపవాసం ఉండి 100 రూపాయలు సంపాదించుకోవడానికి వెళ్ళావా? కడుపు ఒక్కటే ఖాళీగా ఉందా? జోబి నిండుగా ఉందా? అది ఉపవాసమా? అరే భలే చేస్తాను ఉపవాసం. దాన్ని అసలు ఉపవాసం అనరు, దాన్ని అసలు ఉపవాసమే అంటారు. అలా ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దేవుడు ఖచ్చితంగా వింటాం, ఖచ్చితంగా అంగీకరించు. నువ్వే సంగతులను బట్టి చేసిన అంగీకరించదు. ఇక్కడ ఎజ్రా నెహమ్యాలు ఉపవాసం ఉన్నారు. ఆ సంగతిని బట్టి, అది ఏ సంగతి అని అడగొద్దు. ఏదో విషయం బట్టి చేశారంట వాళ్ళిద్దరు ప్రార్థన, ఉపవాసం ఉన్నారంట, ఉండటానికైతే ఉపవాసం ఉన్నారంట, ఏదో సంగతిని బట్టి ప్రార్థన చేశారంట, దేవుడు విన్నాడంట, వాళ్ళకి ప్రతిఫలం ఇచ్చాడంట. మరి నేను ఉపవాసం ఉన్నానయ్యా, ఆ సంగతిని బట్టి నేను ఉంటున్నాను, నాకు ఎందుకు జరగట్లేదు అంటే ఎజ్రా నెహెమ్యా ఉన్న ఉపవాసం ఈ ఉపవాసం కాదు, ఆ ఉపవాసం. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. నువ్వు చేసే ఉపవాసం కాదు, నువ్వు చేసే ఉపవాసం కాదు, అడుగుతున్న ఉపవాసం. ఒకటి నువ్వు గుర్తుపెట్టుకో, పండ గుర్తు నీలో ఉండాలి. కడుపు మాత్రమే కాలేదు ఉపవాసం కాదు, దేవునికి దగ్గరగా అవ్వటం ఉపవాసం. నీ కుటుంబం, నీ పిల్లలు, నీ సేవ విషయమై దేవుని అంతరంగంలో ఉన్న గుండె చప్పుడు ఏమై ఉందో అది తెలుసుకోవటము ఉపవాసము. నీ కుటుంబం విషయమై, నీ పిల్లల విషయమై, నీ సేవ విషయమై, నీ పరిచర్య విషయమై, నీ ఆరోగ్యం విషయమై, ఇంకా నీ ఆత్మీయ విషయమై, నీ ఆధ్యాత్మిక విషయమై ఏమై ఉన్నది అని దేవుడి అంతరంగంలోకి తొంగి చూసి ఆయన గుండె చప్పుడు తెలుసుకోవటమే ఉపవాసం. ఆ ఉపవాసం చేయి, ఖచ్చితంగా నువ్వు ఏ సంగతిని బట్టి ప్రార్థన చేస్తున్నావు దేవుడు వింటాడు, దేవుడు వింటాడు. తెలుసుకో, నీ కుటుంబం విషయమై దేవుడు గుండె ఏం చెప్తుంది, ఆయన అంతరంగంలో ఉన్న ఆ గుండె చప్పుడు విను. నీ కుటుంబం విషయమై, నీ పిల్లల విషయమై, నీ భర్త విషయమై, నీ విషయమై, నీ ఇంటి విషయమై, నీ ఆత్మీయ విషయమై, నీ ఆధ్యాత్మిక విషయమై దేవుని గుండె చప్పుడు ఎలా ఉంది, ఏమై ఉంది అని తెలుసుకునేది ఉపవాసం. ఉపవాసం అంటే దేవునికి దగ్గర అయిపోవాలి, అంతే. గాలి దూరనంత సందు లేకుండా దేవునికి చెప్పరే, దేవునికి. అందుకు భక్తుడు ఒక పాట పాడాడు, గాలి దూరనంత చోటు లేకుండా నేనంత దగ్గరగా నీతో నేను ఉండాలి. గాలి దూరనంత చోటు లేకుండా నీకంత దగ్గరగా నేను నీతో ఉండాలి. అపవాది తాకితే ఎగిరి నేను అన్నాలి, నీ పాదాలనే ముఖాడుకుండాలి. అపవాది తాకితే ఎగిరి నేను అన్నాలి, నీ పాదాలనే ముఖాడుకుండాలి. యేసు 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 నాలో నువ్వే, యేసు 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 నీలోనే, యేసు 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 నాలో నువ్వే, యేసు 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 నీలోనే. నీకు చెప్పుడంతా యేసు యేసు అనాలి, నీ చూపే నా మనసు తిరుగుతూ ఉండాలి. నీకు చెప్పుడంతా యేసు యేసు అనాలి, నీ చూపే నా మనసు తిరుగుతూ ఉండాలి. గడియారములో ముళ్ళు తిరుగుతున్నట్టుగా నా మనసంతా నీకు చేరాలి. గడియారములో ముళ్ళు తిరుగుతున్నట్టుగా నా మనసు. ఇదే నిజమైన ఉపవాసం. యేసు 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 నాలో నువ్వే, యేసు 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 నీలోనే, యేసు 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 నాలో నువ్వే, యేసు యేసు యేసు. ఉపవాసం ఎలా ఉండాలి? కడుపు ఒక్కటే మార్చుకోవటం కాదు, ఒక్కటే మెగకుండా ఉండడం కాదు, నీళ్ళు చొక్క ఒక్కటి పడకుండా ఉండడం కాదు, నువ్వు దేవునికి దగ్గరైపోవటమే నిజమైన ఉపవాసం. అలా ఉండి ఉపవాసం, అలా ఉండి ప్రార్థన చేస్తే దేవుడు నువ్వే సంగతిని బట్టి ఇది ప్రార్థన చేస్తున్నావు ఆ సంగతికి దేవుడు సమాధానం ఇస్తాడు. దాన్ని అక్కడికక్కడ దేవుడు పరిష్కారం చేస్తాడు, దేవుడిని ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఇక మూడవదిగా చెప్పి ముగిస్తాను, చూడండి. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 3వ వచనం చదవండి. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 3వ వచనం. యెహోవా యథార్థ హృదయుడనై
ఉమ్, యథార్థ హృదయుడనై ఉమ్. సత్యముతో ఉమ్. నీ సన్నిధి నేనెట్లు నడుచుకుంటునో ఉమ్. నీ దృష్టికి ఉమ్. అనుకూలముగా సమస్తమును ఉమ్. నేనెట్లు జరిగించుతునో ఆ. కృపతో జ్ఞాపకము చేసుకొనమని ఉమ్. హిజ్కియా ఉమ్. కన్నీళ్లు విడిచుచు యెహోవాను ప్రార్థింపగా అదిగో హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాకు ప్రార్థన చేయగా 5వ వచనం చివరి 2 లైన్లు చదవండి. నీవు సెలవిచ్చినదేమనగా ఆ. నీవు కన్నీళ్లు విడిచుట చూచితిని అదిగో ఆ. నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. చాలండి ఏసైకి స్తోత్రం చెప్పండి. హిజ్కియా కన్నీళ్లు విడిచి ప్రార్థన చేశాడట. దేవుడు కన్నీళ్లు విడిచి ప్రార్థన చేయడం చూశాడట. అందుకే 5వ వచనం చివరి 2 లైన్లో నువ్వు కన్నీళ్లు విడిచటం నేను చూశాను, నేను నీ ప్రార్థన అంగీకరించాను అని చెప్తున్నా. ప్రార్థన ఎలా చేయాలి? కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తే దేవుడు వింటారంటావయ్యా? ఖచ్చితంగా ఉంటాడు. యెషయా గ్రంథం 38:3-5 వచనాల ప్రకారం ఖచ్చితంగా నువ్వు ఏడుస్తే దేవుడు చూస్తాడు. నువ్వు ఏడుస్తే ఖచ్చితంగా నీ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. ఆలోచించిన ప్రియదేవించినమా, ఎవరి కోసం నువ్వు ఏడుస్తున్నావు? భారతదేశం కోసం, పరిచర్యల కోసం, ఆత్మీయ జీవితం కోసం, నీ కుటుంబం ఇంకా కట్టబడలేదని, భర్త ఇంకా మారలేదని, రోగాల పాలైపోతున్నారు నీ కుటుంబం అంతా, నీకు కార్యం దేవుడు జరగలేదని, దేవుడు చేయలేదని, నువ్వే సతమతముతో నువ్వు కన్నీరు విడిచి ప్రార్థన చేస్తున్నావు. దేవుడి రాత్రి నీ కన్నీరు చూస్తున్నాడు. నువ్వు దేని నిమిత్తమైతే నువ్వు ప్రార్థన చేస్తున్నావో దేవుడు నీ కన్నీళ్లు విడవటం చూస్తున్నాడు. ఖచ్చితంగా నీ కన్నీళ్లు విడటం దేవుడు చూస్తున్నాడు. ఖచ్చితంగా నువ్వు సంతోషకరమైన పంట కొయ్యబోతున్నావు. ఖచ్చితంగా నువ్వు సంతోషకరమైన పంటను కొయ్యబోతున్నావు. ఎవరైతే కన్నీరు విడిచుచు ప్రార్థన చేయడం దేవుడు చూశాడో వాళ్ళకి సంతోషకరమైన పంట తెచ్చి దగ్గర పెడతాడంట. హిజ్కియా కన్నీళ్లు విడిచి ప్రార్థన చేయడం చూశాడంట. ఏమైంది హిజ్కియా జీవితం? 15 సంవత్సరములు ఆయుష్ దేవుడు పొడిగించాడు. నువ్వు కన్నీళ్లు విడచడం దేవుడు చూశాడా? నీ బ్రతుకు మారిపోతాయి, నీ జీవితం మారిపోతాయి. ఆనంద పంటను కోస్తావు, సంతోషకరమైన పంటను కోస్తావు. కానీ నీకు ఏడుపు రావాలి, కానీ నీకు దుఃఖం రావాలి. దైవ సంబంధమైన దుఃఖం, దైవికమైన దుఃఖం నీలో నుంచి కట్టం తెచ్చుకొని బయటికి రావాలి. దేవుడు చూశాడా? నీ స్థితి ఇక్కడ కాదు, నీ స్థితి అక్కడ ఉంటుంది. దేవుడు హిజ్కియాని చూశాడండి, అంతే. హిజ్కియా చచ్చిపోయేవాడు బతికిపోయాడండి. చచ్చిపోతాడు, ఇంక 2 నిమిషాలు ఊపిరి ఆగిపోతా అన్నాడు. 15 సంవత్సరాలు బతికాడంటే బా. నువ్వు చచ్చిపోయే ముందన్న 2 చుక్కలలాగా విడిస్తే దేవుడు అది చూసి నేను ఆశీర్వదిస్తాడు. నువ్వు కన్నీరు విడిచడం నేను చూశాను హిజ్కియా. నేను నీ ప్రార్థన అంగీకరించాను. కొన్ని సంవత్సరాలుగా నువ్వు దేనికోసం ఏడుస్తున్నావు? ఏ ఆత్మీయ జీవితం కుంటిపడిందని ఏడుస్తున్నావో, పరిశుద్ధంగా ఉండట్లేదని ఏడుస్తున్నావో, ఆయన పోలికలో మార్చబడట్లేదని ఏడుస్తున్నావో, నువ్వు ఏ విషయం బట్టి ఏడుస్తున్నావో దేవుడు ఈ రాత్రి నువ్వు ఏడ్చే ఏడుపును ఖచ్చితంగా చూస్తాడు. ఖచ్చితంగా ఆ ఏడుపుకి సంతోషకరమైన పంట కోసుకునేటట్లుగా చేస్తాడు. మీరు అనుకుంటున్నారు నువ్వు ఏడుస్తే, నేను చాలాసార్లు చెప్పా, దేవుడు నీ ఏడుపుని శ్రేష్టమైన గుడ్డిలో దాస్తాడు. దాన్ని వేస్ట్ చేయడు, దాన్ని వృధా చేయడు. లోకానుసారమైన బాధలు ఏమైనా వస్తే ఏడవటం కాదు, దైవికమైన దుఃఖాన్ని మీరు విలపించండి. దేవుని సన్నిధిలో కన్నీరు కార్చండి. దేవుడు ఖచ్చితంగా వాళ్ళని చూస్తాడు, చూడకుండా ఉండడమ్మా. ఖచ్చితంగా ఏడ్చే వాళ్ళు మాత్రం దేవుడు చూడకుండా ఉండడు, ఖచ్చితంగా వాళ్ళు చూస్తాడు. నీ కళ్ళల్లో నుంచి నీళ్లు అలా వరదలాగా, నదిలాగా, ఒక చెరువులాగా జారి పడుతుంటే చాలు, ఖచ్చితంగా వ్యక్తి మీదకి దేవుడి దృష్టి తిరిగింది. ఖచ్చితంగా ఆయన దృష్టి వాళ్ళ వైపు తిప్పుతాడు. ఆయన దృష్టి మన వైపు తిప్పితే మనం అలానే ఇంకా ఏడ్చుకుంటా కూర్చుంటామా? ఏడ్చుకుంటా కూర్చోం. ఇక సంతోషమైన పంటలోకి వెళ్ళి కూర్చుంటాం, ఆనందమైన గృహంలోకి వెళ్ళి కూర్చుంటాం, నిత్యమైన ఆశీర్వాదములకి వెళ్ళి కూర్చుంటాం. దేవుడు ఒక్కసారి నీ కన్నీళ్లు, నీ కళ్ళల్లో నుండి ఆ చెరువుల్లాగా ధారలు కారేటట్లు దేవుడు చూశాడ, నీ బ్రతుకు పట్టుకట్టి బయటపడిపోతుంది. ప్రార్థన దేవుడు అంగీకరించాలంటే దేవుణ్ణి ప్రేమించే విషయంలో నీకు స్వార్థం ఉండొద్దు. పరుల్ని ప్రేమించాలి, తోటి వారిని ప్రేమించాలి, తల్లిదండ్రుల్ని ప్రేమించాలి. అప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు అంగీకరిస్తాడని చెప్పాను.
నీ ప్రార్థన దేవుడు అంగీకరించాలంటే నువ్వు ఉపవాసం ఉండాలని చెప్పాం. ఉపవాసం అంటే దేవునికి దగ్గరగా ఉండి నీ కుటుంబం విషయం ఏమైందో, నీ పిల్లల విషయం ఏమైందో, నీ పరిచయ విషయం ఏమైందో, దేవుని గుండె చప్పుడు ఏమైందో అనేది దేవుడు గుండె చప్పుడులో నుంచి వినేదే ఉపవాసం. అలా ఉండి చేస్తే దేవుడు ఖచ్చితంగా నీ ప్రార్థన అంగీకరిస్తాడు. ఇక మూడవదిగా నువ్వు కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తే దేవుడు నీ ప్రార్థన అంగీకరిస్తాడు. ఆలోచించండి. చెప్పిన బూటకల మాటలు కాదు, మీకు బైబిల్లో పిన్ టు పిన్ చెప్పాను. ఇవి ఇప్పుడు చెప్పినట్లుగా మీరు చేయండి. ఖచ్చితంగా ఎందుకు జరగదో నువ్వు చేస్తున్న ప్రార్థన నేను చూస్తాను. ఈరోజు నువ్వు ఎందుకు ఇక్కడ నిలబడి సాక్ష్యం చెప్పవో నేను చూస్తాను. ఈ 3 విషయాలు చేసి చూడు. నాకు ఒక సహోదరి సాక్ష్యం ఇచ్చినట్లుగా, అయ్యా నేను ఎప్పుడైతే వెళ్ళి క్షమాపణ అడిగాను ఖచ్చితంగా నా ఇల్లు కట్టబడిందని ఆమె సాక్ష్యం ఇచ్చింది. ఈరోజు కూడా నువ్వు కూడా దేవుడిని పూర్ణ మనసుతో ప్రేమించి చూడు, పిచ్చిగా ప్రేమించి చూడు. ఈరోజు నుంచి నీ తల్లి మీద, నీ తండ్రి మీద అరవకుండా, తోటి వాళ్ళ మీద ద్వేషాలు పెట్టుకోకుండా వారిని కూడా ప్రేమించి చూడు. అప్పుడు ప్రార్థన చేసి చూడు ప్రేమించి. ఉపవాసం ఈసారి కడుపు మాత్రమే, ఉమ్ము మాత్రమే, నీళ్ళు చుక్క మాత్రమే లేకుండా ఉండడం కాదు, దేవునికి దగ్గరగా అయిపోయి చూడు. ఉపవాసం ఉండి ఎందుకు జరగదు నీ కార్యం నేను చూస్తాను. మామూలుగా చేసే ఒక రోజు ప్రార్థన ఒక్కసారి ఏడుస్తూ ప్రార్థన చేసి చూడు. ఎందుకు దేవుడు సంతోషకరమైన పంటలు నేను పెట్టడం నేను చూస్తాను. ఎందుకు నువ్వు మైక్ పట్టుకొని చర్చలో సాక్ష్యం చెప్పవా నేను చూస్తాను. ఎందుకు దేవుడు నేను సాక్షిగా నిలబెట్టడం నేను చూస్తాను. ఈ 3 చేసి చూడు. అద్భుతాలు నీ జీవితంలో దేవుడు చేయబోతున్నాడు. అర్థమైంది అన్నవారు చేతులెత్తి ప్రభుకు స్తోత్రం చెప్పండి. ఈ వాక్యం దేవుడు దీవించి మీ వినికిడిని ఆశీర్వదించి ఫలింపు చేయను గాక. ఆమేన్.